సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు అన్ని ఎలాగో మొత్తం కూడా హాస్పిటల్స్ ఇవి వీటి మీద ఈజీ ప్రొసీజర్ మీద ప్రజలందరూ కూడా దృష్టి పెట్టారు. నాకు ఎక్కువ ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా రైజ్ అవుతా ఉంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు చనిపోయేది డెలివరీస్ టైంలోని. సో ఈ డెలివరీస్ టైంలోని ఇప్పుడు చాలామంది నార్మల్ డెలివరీ మేము ట్రై చేస్తాం రా బాయ్ మాకు చేయండి అని చెప్పినా సరే డాక్టర్స్ మీకు అవ్వదమ్మా, మీకు లోపల అదైపోయింది, బేబీ ఇట్లా పేగు చుట్టేసుకుంది, ఇదైపోయింది, మేము అసలు నార్మల్ అవ్వదని చెప్పి భయపెట్టేసి మోస్ట్ ఆఫ్ ద 100 మెంబర్స్ వెళ్తే అందులోని 90 మెంబర్స్కి సి సెక్షన్సే అవుతున్నాయి. అంటే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ విధంగా చేస్తూ ఉంటారా అని చెప్పి సినిమాల్లో చూడడమే. కానీ వాళ్ళు నార్మల్ డెలివరీ అయిందంటే ఒక ఆశ్చర్యం, అవునా నీకు నార్మల్ అయిందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది, నార్మల్ చేసుకోలేము మనం అన్న పరిస్థితికి. అదే కానీ ఇప్పుడున్న జనరేషన్లోనే అసలు నార్మల్ పద్ధతి అన్నది అవ్వదా సార్? అంటే యాక్చువల్లీ ఆయుర్వేద చెప్పిన ప్రకారంగా అవుతుంది. ఈవెన్ ఆయుర్వేదాలో కూడా సర్జరీ చేసి బేబీని తీసే టెక్నిక్స్ చెప్పబడ్డాయి, నార్మల్ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు చూస్తే మన పబ్లిక్కి ఐడియా రావాలంటే రోబో ఫిల్మ్లో చూపిస్తాడు చూడండి, రజనీకాంత్ డెలివరీ చేసే, అదంతా ఆయుర్వేదిక్ పద్ధతే. సో అది అవ్వదా అంటే ఇప్పుడు ఆయుర్వేద వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేసింది సర్జరీస్ చేయకుండా. సర్జరీ అనే ఏదైతే బ్రాంచ్ ఉందో అది కంప్లీట్గా అలోపతి అండర్లోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్గా వచ్చింది ఆయుర్వేదాలో అయినా మొత్తం వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయింది. గవర్నమెంట్స్ కూడా వాటికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నాయి. చాలామంది పబ్లిక్కి తెలియదు. అండ్ ఆయుర్వేదాలో ఎంతసేపు సర్జరీ అంటే ఓన్లీ పైల్స్, ఫిస్ట్యులా దానికే పరిమితం అయిపోయింది తప్ప వీటికి ఎవరు రావట్లేదు. ఈవెన్ కొన్ని ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, గుజరాత్లో, మహారాష్ట్రలో అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ సర్జరీస్ చేయడానికి. పాత పద్ధతిలో రండిరా చేస్తామని చెప్పి పబ్లిక్ రావట్లేదు. ఏమవుతుందో, వీడి దగ్గర పోతే వీడు పసర్లు ఇస్తాడు, అది ఇస్తాడు, దాంతో బేబీకి ఏమవుతుందో, బేబీ కదా రిస్క్ ఎందుకు, మేము సి సెక్షన్కి వెళ్ళిపోతాం, సిజేరియన్ చేసుకొని బేబీ డెలివరీ ప్రిఫర్ చేస్తామని అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప ఆ మైండ్ సెట్లో మార్పు రావాలి. సో దానికి ఇంకా టైం పడుతుంది. కానీ ఇప్పుడు డాక్టర్స్ కూడా మేము ఆ పసరు తాగేమండి, ఈ పసరు తాగేమండి, ఇప్పుడు పెయిన్ వస్తూ ఉన్నా లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైంలోని ఏదొచ్చినా సరే మాకు సంబంధించిన ఆయుర్వేదిక్కి మేము ఈ పసరు తీసుకున్నాం, ఇది తీసుకున్నామన్నా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు, లోపల బేబీకి ఏమైనా అయితే ఏంటి అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అంటే అవును మన పాతకాలం పద్ధతి అది బెస్టే నమ్మ, మెడిసిన్కి రాకుండా మీరు అది తీసుకోవడం బెస్ట్ అని చెప్పి డాక్టర్స్ నుంచి రావట్లేదు మెయిన్. సో అందుకని ప్రజల్లో కూడా ఆ చైతన్యం కలగట్లేదు అని నేను ఏమంటారు, అంతేనా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మెయిన్ వచ్చే అలిగేషన్ ఏంటి అంటే, ఒకటేమో నేను చెప్పినట్టు సైంటిఫిక్గా లేదు, రిసర్చ్ జరగట్లేదు అని. సో దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను ఇచ్చేసిన, కౌంటర్ చేసిన. ఇంకొకటి మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే, ఈ మందులు వాడితే వీళ్ళ లివర్ పైన ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో చాలా మెటల్స్ యూజ్ చేస్తాం. మెటల్స్ యూజ్ చేసేది వాస్తవమే, యూజ్ చేస్తాం. మర్క్యూరీ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇవి యూజ్ చేస్తాం, చాలా రకాల మెటల్స్, మినరల్స్ యూజ్ చేస్తాం. బట్ ఆయుర్వేదాలోనే ఒక బ్రాంచ్ ఉంది, రసశాస్త్ర భైషజ్య కల్పన అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము చదివినప్పుడు కూడా మా సెకండ్ ఇయర్లో ఉండేది. అదేంటి అంటే రసశాస్త్ర అంటే కంప్లీట్ ఈ మెటల్స్, మెటలర్జీ గురించి డీటెయిల్గా మాట్లాడుతుంది. అంటే దాన్ని మనం మెడిసిన్స్లోకి ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లాంటి మెడిసిన్స్ తయారు చేయాలి అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో మనం మెటల్ని ఆబ్టైన్ తీసినప్పుడు దాన్ని చాలా ఆర్డర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే చెప్తాడు, కొన్నిటిని గోమూత్రంతో ప్యూరిఫై చేసేది ఉంది, కొన్నిటిని జంబీర నింబు స్వరస అంటారు, అంటే నిమ్మకాయ రసంతో ప్యూరిఫై చేసే మెటల్స్ ఉన్నాయి. సో అట్లా ఇట్ షుడ్ అండర్గో లేయర్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఆ ప్యూరిఫికేషన్ అన్నీ అండర్గో అయిన తర్వాతే ఆ వచ్చిన ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మేము మెడిసిన్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ఎంత కాలం యూజ్ చేయాలనేది స్ట్రిక్ట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఉంటుంది, ఆ మెటాలిక్ ప్రిపరేషన్. కానీ అది నిజంగానే వాడితే అంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ ఉంటుందా, మల్టిపుల్ ఆర్గన్స్ ఉంటుందా అంటే మేము ప్యూరిఫై చేసినాక ఉండదు. బట్ ఏంటంటే దానికి మేము ఒక పీరియడ్ ఇస్తాం, స్పాన్ ఆఫ్ 2 months వాడచ్చు, లేదా స్పాన్ ఆఫ్ 3 months అని. దాన్ని ఎక్సీడ్ అయ్యి వాడకూడదు. సో కొంతమంది ఏంటి అంటే దాంతో రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగుంది కదా అని చెప్పేసి అతి చేసేస్తుంటారు, అది మంచిది కాదు. సో అప్పుడు డెత్స్ అనేది రికవర్ అవ్వడం, లేదా వాడికి ఆర్గన్ ఫెయిలియర్ అయినప్పుడు ఆయుర్వేద ఈజ్ బికమింగ్ ఈజీ టార్గెట్. అంటే డాక్టర్ చెప్పింది 3 నెలలు అయితే వీడు 6 months వాడతాడు, వాడి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి ఈజీ టార్గెట్ అయిపోయింది. మీరు ఎందుకు వాడినరు, ఆయుర్వేదాలో ఇది ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అది మెయిన్ కన్సర్న్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇవాళ మైనస్ అదే, ఎందుకంటే డాక్టర్స్ నుంచి మెయిన్ మనం భయపడేది అది.
పక్క వాళ్ళు చెప్తానో ఎదురు వాళ్ళు చెప్తానో మనం వినం, కానీ డాక్టర్ చెప్పేసరికి అమ్మో ఎందుకురా బాబు మనం అసలు ఆ జోలికి పోకూడదు. అందుకని ఈవెన్ ఇంట్లోని ఒక జలుబు వచ్చినా మనం జస్ట్ ఒక పసుపు నీళ్ళు తీసుకుందామన్నా లేకపోతే ఇంకేదైనా తీసుకుందామన్నా భయపడుతూ ఉంటాం. దీనికి ఏం తగ్గుతుంది? డాక్టర్కి వెళ్ళి మనం చెప్పినా సరే ఎందుకండి ఇవన్నీ, మీకు మెడిసిన్ వేసుకోండి వెంటనే మీకు విత్ ఇన్ 24 hours క్యూర్ అయిపోతారని చెప్తూ ఉంటారు. బయట పబ్లిక్లో కూడా ఎట్లా అంటే ఆయుర్వేద మందులు వాడితే దాంట్లో ఆర్గన్ ఫెయిలియర్ అవుతుందంట, మెటల్స్ ఉన్నాయంట అని మాట్లాడతారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్లానే మాట్లాడతారు, లే మ్యాన్ కామన్ మ్యాన్ కూడా అదే మాట్లాడతారు. బట్ వాళ్ళు ఆయుర్వేదిక్ గ్రంథాలు తిరిగేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఫాలో అయ్యారు. ఇది ఆయుర్వేద బుక్లో చెప్పింది కరెక్టా కాదా అని అమెరికాలో చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ దాని మీద పేపర్స్ రాసినాయి, పేపర్స్ పబ్లిష్ చేసినాయి. అవి మీకు ఇంటర్నెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్తే ఆ యూనివర్సిటీస్లో ఒకటి హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి చేసింది, ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి చేసింది, ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ చేసింది. సో ఆ పేపర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇస్తారు ఆయుర్వేదాలో చెప్పిన ఈ ప్యూరిఫికేటరీ మెథడ్స్ అనేది ఫాలో అయితే మెటల్ ప్యూరిఫై అయిన తర్వాత వాడితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు క్లియర్గా ఇస్తున్నారు. సల్ఫర్ వాడితే ఏం ప్రాబ్లం లేదు, ఇది వాడితే ఏం ప్రాబ్లం లేదు అని. బట్ స్టిల్ మన వాళ్ళలో ఆ డౌట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, థ్యాంక్స్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, బ్రిటిష్ కొలోనియల్ మైండ్ సెట్ కావచ్చు. సో దానివల్ల మనం ఇంకా ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావట్లేదు.